నిజామాబాద్ జిల్లాలోని జీజీహెచ్కి అయితే సిగ్నేచర్ స్టూడియో రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వివిధ సమస్యలపైన అయితే మనం ఫోకస్ పెట్టే టైంలో ఎవరైతే బాధితులు చాలామంది కూడా బాధితులు మన దగ్గర రావడం జరుగుతూ ఉంది. ఏంది బాధితులు అని చెప్పేసి అనుకుంటుండొచ్చు. జీజీహెచ్కి వచ్చే వాళ్ళు ఎవరైతే మనకి వైద్యం కోసం వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో కొంతమంది అయితే బాధితులు కూడా మన దగ్గర రావడం జరుగుతూ ఉంది. సరైన వైద్యం అందక ఇవాళ ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే కొంతమంది నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని వికృత శాస్త్రాలకైతే వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు అనేది మన దగ్గరకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అసలు ఏం జరిగింది అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీరు చెప్పండి, అసలు ఏం ఎదుర్కొన్నారు ఇక్కడ సమస్య? మీరు ఇక్కడ మెయిన్ సమస్య వచ్చేసి మేము బ్లడ్ టెస్ట్ కోసం వచ్చినామండి. బ్లడ్ టెస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు ఏం చేస్తారు అని చెప్పి పైన మేము బ్లడ్ టెస్ట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు సిస్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు బ్లడ్ను స్టక్ చేయడానికి వాళ్ళు బెల్ట్ వాడాల్సింది పోయి అక్కడ హ్యాండ్ గ్లౌస్ వాళ్ళు యూజ్ చేసి పడేసిన డస్ట్బిన్లో పడేసిన హ్యాండ్ గ్లౌస్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎందుకని అంటే అక్కడ మీరు క్వశ్చన్ ఎందుకు చేయలేదు? అక్కడ ఖచ్చితంగా బెల్ట్ వాడాల్సింది కదా అని చెప్పేసి మీరు అడగాల్సింది కదా. యాజ్ అ స్టడీ పర్సన్ నేను క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే అన్న మాకు ఎవరు ఇవ్వట్లేదు, మాకు ఇటువంటి మెటీరియల్స్ ఏం లేవు, అందుకని చెప్పి మేము యూజ్ చేస్తున్నాం అంటే నేను అన్నది మరి మీ సార్ వాళ్ళకి, మీ సిబ్బంది వాళ్ళకి, మీ సూపరింటెండెంట్ వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళకి తెలుసు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే నేను క్వశ్చన్ చేయలేసుకునేది ఏంటంటే ఇవాళ ప్రజాపాలన చెప్పేసి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు, నేనేమంటున్నా ఈరోజు హాస్పిటల్లో మీకు సరైన పరికరాలు లేవు అంటే ఈ మిస్టేక్ వచ్చేసి సిబ్బందిదా లేదా గవర్నమెంట్ ఫెయిల్యూరా ఏదో ఒక మీరు తెలుసుకోవాలి. యాజ్ ఏ సిబ్బంది ఫెయిల్ అయితే సిబ్బంది, లేదా గవర్నమెంట్ ఫెయిల్ అయితే గవర్నమెంట్ సీదా ఒప్పుకోండి. ఎందుకంటే ఇక్కడికి ఎంతో పక్క రాష్ట్రం నుంచి ఇటు మహారాష్ట్ర కానీ లేకపోతే కర్ణాటక కానీ పక్క రాష్ట్రం నుంచి ఎంతో మంది బాధితులు వస్తూ ఉన్నారు. ఏందేమంటే ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగా ఉంటుంది కాబట్టి అందుకని చెప్పేసి వాళ్ళకి అక్కడ నుంచి తరలి వస్తూ ఉంటే వాళ్ళ కూడా చూపించే ఫెసిలిటీస్ ఇటువంటివి ఉన్నాయి. అంటే రేపు ఎవరైనా ఇంకా టూరిజం వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు ఇంకా అవుట్ హౌస్ వస్తూ ఉంటారు, వాళ్ళ కూడా మీరు అంటే ఏ చెప్పదలుచుకున్నారు నాకు అర్థం కాదు. అంటే గవర్నమెంట్ ఫెయిల్ అని చెప్పి చెప్పదలుచుకున్నారా? ఇక్కడ ఈ వైద్యం చూస్తే ఇక్కడ ఏవైతే వీళ్ళు పరికరాలు అవి చూస్తే దాంతోపాటు మీరు బ్లడ్ టెస్ట్కి వచ్చిన తర్వాత ఆ బెల్ట్ లేకపోవడం అంటే నిజంగా సిగ్గుచేటని చెప్పుకోవాలా. ఇంత పెద్ద జీజీహెచ్ అని మనం మాట్లాడుకుంటున్నాం. దాదాపు సంవత్సరాల నుంచి కూడా ఇట్లాంటి ఇష్యూస్ మనకి ముందుకు వస్తూనే ఉన్నాయి. ఇవాళ ప్రాణాలతో చెలగాట మాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే ఒక హ్యాండ్ గ్లౌస్తోనే వాళ్ళు ఇలా ఆ బ్లడ్ని ఆపేసే పరిస్థితి చేస్తున్నారు. అంటే ఒకసారి అంటే దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరైతే జీజీహెచ్కి ఎవరైతే వైద్యం కోసం వచ్చే వాళ్ళకి కావచ్చు లేకపోతే అధికారులకు చెప్పదలుచుకున్న ఏంటంటే టోటల్గా తెలుస్తూ ఉందంటే ఇక్కడ నిర్లక్ష్యం ఒకటి ఫస్ట్ సిబ్బంది అయితే ఉంది, తర్వాత గవర్నమెంట్ అయితే ఉంది. ఈ రెండు వీళ్ళు మరమ్మతులు చేపట్టకని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి సిబ్బంది అయితే వాళ్ళు ఏమంటారంటే మా గవర్నమెంట్ తరఫు నుంచి ఎటువంటి పరికరాలు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ ఏం చెప్తా ఉందంటే హెల్త్ మినిస్టర్ ఏం చెప్తా ఉన్నారంటే లేదు మొత్తం మెటీరియల్ మొత్తం అందించేస్తున్నాము, మొత్తం అది ప్రజాపాలన ఆ పాలన ఈ పాలన అని చెప్పేసి వాళ్ళు కేసీఆర్ కంటే బాగా చేసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఏమీ ఇక్కడ జీరో. అసలు చూస్తూ ఉంటే అక్కడ చూడండి మీరు, అక్కడ ఏదో గ్లాసులు విండోస్ పలిగి ఉన్నాయో అక్కడ నుంచి పేషెంట్స్ వాళ్ళు ఏదో మాకు చనువు దొరకని చెప్పేసి అక్కడ నుంచి వేస్టేజ్ పాడేస్తూ ఉన్నారు. ఆ వేస్టేజ్ కింద పడుతుంది, వెహికల్స్ మీద మంది మీద పడుతుంది. దాని కూడా కనీసం వాళ్ళు ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం. మళ్ళీ అక్కడ చూసిన తర్వాత ఏ ఒక్క సిబ్బంది కూడా ఎవరికి అసలు సపోర్ట్ చేసే విధంగానే లేరు. ఏదండి మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు చెప్పండి ఏమంటే మాకు ఇది తెలియదు. అంటే దీంట్లో పనిచేసే సిబ్బందికే తెలియదు ఇక్కడ ఏం జరుగుతుంది కదా. అటువంటి ఒక విషయం, మీరు కామారెడ్డి నుంచి వచ్చినారు అని చెప్తా ఉన్నారు. అక్కడ కూడా ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది. సో అక్కడ ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఎట్లా ఉంది అక్కడ? ఇంకా దారుణంగా ఉందండి. అక్కడైతే ఇంకా జిల్లా అని చెప్పేసి ఇంకా ఉంది, అది కూడా ఇంకోటి ఆది జిల్లా కాబట్టి ఇంకా అక్కడైతే ఇంకా దారుణంగా ఉంది. అక్కడ ఎవరు కూడా పట్టించుకునే అసలు లెక్కలేదు. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉన్నారండి. ఇంతమంది కేసీఆర్ గవర్నమెంట్లో ఎంతో కొంత ట్రీట్మెంట్ అందింది, కానీ ఇప్పుడు ఈ ప్రస్తుతానికి అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, ఎటువంటి అసలు ఏమీ లేదు. గర్భిణీ స్త్రీలు కానీ లేకపోతే పక్క నుంచి వచ్చే పేషెంట్స్ కానీ ఎవరైనా సరే చాలా ఇబ్బంది పడుతుంటే నేనే ఇప్పుడు నేను ఎడ్యుకేటెడ్ పర్సన్స్ నేనే ఇంత సఫర్ అవుతున్నా అంటే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇంకెంత సఫర్ అవుతూ ఉండొచ్చు. ఒకసారి ఆలోచించండి మీరు. ప్రభుత్వాలుగా మీరు తీసుకునే యాక్షన్ ఏంది, సిబ్బంది మీరు తీసుకునే యాక్షన్ ఏంది? అసలు ఎటువంటి యాక్షన్ ఏం లేదు ఇక్కడ, నో యాక్షన్. అట్లా జరుగుతూ ఉంది ఇక్కడ. ఇదండి మొత్తానికి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మల్టిపుల్ ఇష్యూస్ అనేది మనకు బయటకు వస్తూ ఉన్నాయి. అసలు మనం వచ్చిన మోటో ఒకటి, ఇక్కడ బయటకు వస్తున్న పరిస్థితి ఒకటే. ఎవరైతే కామారెడ్డి జిల్లా నుంచి ఈ బ్రదర్ వచ్చారో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ఇలా బాధపడుతూ ఉన్నారు. ఇవాళ బ్లడ్ టెస్ట్ అంటే బ్లడ్ శాంపుల్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మన చేతికి ఒక బెల్ట్ వేసేసి దాన్ని మనము ఖచ్చితంగా పిడికిలు బిగిస్తేనే అది ఆ బ్లడ్ అనేది మనం తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఆ ఫొటోస్ కూడా మీరు మన సిగ్నేచర్ స్టూడియోస్లో ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే పరిస్థితి కూడా ఉంది. మీరు ఒకసారి చూడొచ్చు ఎంత దారుణం అంటే హ్యాండ్ గ్లౌజెస్తోని వాళ్ళు ఇవాళ బ్లడ్ శాంపుల్స్ ఇస్తున్నారు. అంటే ఒకసారి ఆలోచించండి ఏంది అసలు ఎంత దారుణంగా ఉంది ఇక్కడ వైద్యం అనేది మీరు చూడొచ్చు అండి.
ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే ప్రతిదీ కూడా ఇబ్బంది అండి. ఇక్కడ ఏది ఏ దాని గురించి మాట్లాడినా కూడా ప్రతిదీ మనకి ప్రాబ్లం లాగానే కనిపిస్తుంది అండి. ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రాబ్లం లాగా కనిపిస్తుంది, ఇంకా ఉండేదేముంది? ప్రతి ఒక్కరు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. సో దీనిపైన నిజామాబాద్ జీజీహెచ్ సూపరింటెండెంట్ అయినటువంటి శ్రీనివాస్ గారు మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఏదైతే రెండో ఫ్లోర్లో జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది, ఆ రెండో ఫ్లోర్లో ఎవరైతే ఇట్లాంటి బ్లడ్ టెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ యాక్షన్ తీసుకునే ముందు ఎవరైతే ఎవరైతే సదరు వైద్యం కోసం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడిగిరంట ఆ స్టాఫ్కి ఈ విషయం, మీ బెల్ట్ లేదనే విషయం మీ సూపరింటెండెంట్ గారికి తెలుసా, లేకపోతే మీ అధికారులకు మీ వైద్యులకు తెలుసా అంటే అందరికి తెలుసా అన్న, ఈడ ఎక్విప్మెంటే లేదు, మేము ఏం చేయాలా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తానికి నిజామాబాద్ జీజీహెచ్లో వైద్యం ఇలా ఉంది అని చెప్పేసి మనకు కళ్ళకు కట్టినట్టు బ్రదర్ అయితే చెప్పడం జరిగింది. आपका प्रॉब्लम क्या है? मेरे घर वालों को लेके आज 4 महीने डिलीवरी पेड़ने से वो बेड जा चेकअप के आज से आप बेड जा रहा नीचे से कई को 4 मंथ्स में कई के कौन सा जरूरत रहता? कमजोरी ओके, कमजोरी से 108 में लेके आया। नाइट में कुछ खेरी नहीं करे, नीचे सुला दिए। ओके, तो मैं बोला कुछ है ही नहीं है तो प्राइवेट पे लिख के दो, मैं प्राइवेट में इलाज कर ले, तुम भीख मांग के कर ले, तुम्हारे रेवंत रेड्डी साहब नहीं कर सकते कुछ भी, बोला मैं। ओके, ट्रीटमेंट अच्छा नहीं इधर? कुछ नहीं है अभी तक, ग्लूकोज नहीं, कुछ नहीं, पेशेंट खाना ना पानी ना कुछ नहीं है। ओके, बेड कितने कल से बेड ही नहीं है। अभी सुबह में मैडम एलिपो बोल के गुस्से में आ रहे सिस्टर। ओके, कुछ टैबलेट्स नहीं, गोली नहीं, इंजेक्शन नहीं, अंदर जाके देखो। अभी तो 5वां महीना लगा तो वहाँ से हमें को 108 भेजे, यहाँ 108 भेजे तो पकड़ रहे नहीं यहाँ। अब वो खाएंगे करेंगे बोले तो किधर जाना है? अभी जाना क्या है बोले तो मर जाते हैं, बोल के हम चल जाते बोले तो भी नहीं भेज रहे। हम जोरू मारा दोनों जाके मर जाते, पोचापा डैम में जाके मर जाते बोले हम, तो नहीं छोड़ रहे उन लोग। ओके, अब ऐसा भी जीना नहीं है, ऐसा भी जीना नहीं है, दोनों जाके डैम में जाके मर जाते बोल रहे। సో ఇది మొత్తానికి పరిస్థితి. మొత్తం ఏడ చూసినా అడుగడుగున సమస్యలే ఉన్నాయి. దీనిపైన అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ ఎవరైతే మనకి డిప్యూటీ సూపరింటెండెంట్ గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఈ విషయాలపైన కూడా ఒక క్లారిటీ తీసుకొని వస్తాము, ఖచ్చితంగా ఫండ్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేయిస్తామని చెప్పేసి మనకు సార్ అయితే మాట్లాడారు. మరి ఎప్పుడైతుంది ఇది అనే దానిపైన కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది ఇవటి స్పెషల్ స్టోరీ.